ఒక తల్లి తన బిడ్డల కోసం, తన నేల కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడడం అంటే అది ఒక యుద్ధమే. కానీ అదే తల్లి ఒక అన్యాయపు పన్ను కోసం ఎదురు తిరిగి ఏకంగా అడవి తల్లిలోనే ఐక్యం అవ్వడం అంటే అది ఒక అద్భుతం, మహా అద్భుతం. ఆ అద్భుతమే మేడారం. ఇక్కడ కోట్లాది మంది భక్తులు, మైళ్ళ కొద్దీ క్యూ లైన్లు, ఆకాశమంతా పసుపు రంగు. ఇది కేవలం ఒక జాతర మాత్రమే కాదండి, మన తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ ఒక వీర విప్లవం. అసలు సమ్మక్క సారక్క తల్లి జీవిత చరిత్ర ఏమిటి? అసలు వీళ్ళు కాకతీయుల్ని ఎందుకు ఎదిరించారు, కాకతీయ రాజుల్ని? ఇక్కడ 2 సంవత్సరాలకు మాత్రమే జాతర ఎందుకు జరుపుకుంటారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం చరిత్ర చూసుకుంటే 13వ శతాబ్దంలో మొదలైందనమాట. జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలిస్తున్న మేడరాజు అనే గిరిజన దొర ఒకరోజు వేటకెళ్తాడు. ఆయన వేటకు వెళ్ళిన సమయంలో ఒక మహా అద్భుతాన్ని చూస్తాడు. ఎక్కడైనా మనం క్రూర మృగాలను చూసాము అంటే ఆవిడ దూరం వెళ్ళిపోతాం, కానీ ఏకంగా పులులు చుట్టుముట్టున్నాయి, మధ్యలో ఒక పసిపాప ఆడుకుంటూ కనిపించింది. ఆయన అసలు అక్కడ చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఇదంతా మనకి గిరిజన గాథల్లో ఉన్నాయి అని చెప్తుంటారు. అయితే ఆ పాపని ఇంటికి తెచ్చుకొని ఆ రాజు సమ్మక్క అని పేరు పెట్టుకొని పెంచుకుంటారు. పెరిగే కొద్దీ అక్కడ ప్రజలు కానీ ఎవరైనా కూడా అంటే ఈమెకి అత్యంత శక్తులు ఉన్నాయి అని నమ్ముతారు. అండ్ ఆవిడ చేత్తో ఇచ్చింది అంటే ఎలాంటి రోగమైనా నయం అయిపోతుంది అన్నమాట. అయితే పక్కనే మేడారంని పాలిస్తున్న పగిడిద్ద రాజు, ఆయన వచ్చేసి మేడరాజుకి మేనల్లుడు అనమాట. ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వీళ్ళకి 3 సంతానం: సారలమ్మ, నాగులమ్మ అండ్ జంపన్న. అప్పట్లో మేడారం ప్రాంతం మొత్తం కాకతీయ సామ్రాజ్యం కింద ఉండేది. అయితే వరుసగా 3 ఏళ్ళు వర్షాలు లేవు, భయంకరమైన కరువు వచ్చిందనమాట. ఆకలితో అలమటిస్తున్నారు. జంతువులకైతే మేత కూడా దొరకని పరిస్థితి. నిజమైన చరిత్ర ఏంటంటే, కాకతీయ చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు మామూలుగా సామంతుల దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయమని చెప్పి, అంటే పన్ను కలెక్ట్ చేయమని చెప్పి సేనాధిపతిని ఆదేశిస్తారనమాట. సో వీళ్ళు పన్ను కలెక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పగిడిద్దరాజు చెప్తాడు, అంటే కరువు వచ్చింది కదా, మేము కట్టలేని పరిస్థితి అని తెగేసి చెప్తాడు. దీన్ని వీళ్ళేంటంటే రాజద్రోహంగా భావిస్తారు. అంటే ఖచ్చితంగా కట్టాలి కదా పన్ను, కట్టలేదంటే వీళ్ళు రాజద్రోహులు అని వీరిపైన ముద్రేసి భావించి కాకతీయ సైన్యం మొత్తం మంత్రి యుగంధ్రుడు ఆధ్వర్యంలో మేడారంపై దండెత్తుతుంది. సంపంగి వాగు అంటే నేటి జంపన్న వాగు సాక్షిగా భయంకరమైన యుద్ధం జరిగింది. ఇలా యుద్ధం స్టార్ట్ అయిన టైంలో కాకతీయ సైన్యం వచ్చేసి ఫస్ట్ పగిడిద్ద రాజుని వధించారనమాట. తండ్రి మరణం చూశాక తట్టుకోలేక సారలమ్మ అండ్ నాగులమ్మ వీరిపైన యుద్ధం చేసి వీరు కూడా వీర వనితల్లాగా వీర మరణం పొందారు. ఇంకా జంపన్న తన కుటుంబం మొత్తం నేల కూలడం చూసి తట్టుకోలేకపోయి వాళ్ళ చేతికి చిక్కడం కంటే ఆత్మ బలిదానం చేసుకోవడం మేలు అనేసి ఆ వాగులో దూకేశారు. అందుకే ఇప్పుడు ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తుంటారు. తన కుటుంబం మొత్తం యుద్ధంలో మరణించింది అని తెలిసాక సమ్మక్క రౌద్ర రూపం దాల్చింది. అసలు ఒక సామాన్య మహిళగా కాకుండా అడవి తల్లి బిడ్డగా ఎంతో మంది వీర సైనికుల్ని ఊచకోత కోసింది. వాళ్ళు ఏకంగా కాకతీయ సైన్యమే ఈమె వీరనారి తత్వాన్ని చూసి నివ్వెరబోయారు. అయితే ఒక సైనికుడు దొంగ దెబ్బ తీసి సమ్మక్క తల్లిని వెన్నుపోటు పొడిచాడు. తీవ్ర గాయాలతో సమ్మక్క తల్లి చిలకల గుట్ట వైపు వెళ్ళిపోతుందన్నమాట. అయితే గిరిజనులు ఈ యుద్ధం తర్వాత ఆమెను వెతకడానికి వెళ్తారు, కానీ అక్కడెక్కడా సమ్మక్క తల్లి కనిపించదు. ఒక నాగవృక్షం కింద కుంకుమ బెరిని వెలుగుతో కనిపిస్తుంది అనమాట. అయితే వాళ్ళ గిరిజనుల నమ్మకం ఏంటి అంటే, ఇవంతా ఈ అన్యాయాల నుంచి కాపాడడానికి ఈ తల్లే మాకు అమ్మవారి రూపంలో వెలిసింది అని అక్కడున్న గిరిజనులు నమ్ముతారు. యుద్ధం అయితే అయిపోయింది, కానీ ప్రతాపరుద్రుడి మనసులో మాత్రం అసలు ఒక సామాన్యమైన స్త్రీ ఇంత రాజ్యాన్ని ఎలా కూలగొట్టింది అనే ఒక అలజడి అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా అదే ఆలోచనలతో పడుకుంటాడు. ఆ రోజు రాత్రి సమ్మక్క తల్లి ఒక మామూలు స్త్రీగా కాదు, 1000 సూర్యకాంతులతో ఆయనకి కల్లో కనిపిస్తుంది అనమాట. అంటే కరువులో ఉన్నప్పుడు, ఇంత కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక రాజుగా మమ్మల్ని ఆదరించాల్సింది పోయి మీరు రక్తపాతాన్నే సృష్టించారు. ఇప్పుడు జస్ట్ నా శరీరం పోయింది అంతే, కానీ నేను ఇక్కడ ప్రతి చెట్టులోను ప్రతి పుట్టలోను భక్తులను నా గిరిజనులు కాపాడుకుంటూ ఇక్కడే నివసిస్తుంటాను అని చెప్పి మాయమైపోతుంది.
అయిపోగానే ప్రతాపరుద్రుడు ఉలిక్కిపడి నిద్రలేస్తాడనమాట. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అంటే నేను ఇంత తప్పు చేశానా అనేసి. నేను పోరాడింది ఒక సామాన్యమైన మహిళ పైన కాదు, దైవ శక్తితోనే నేను ఇలా పోరాడాను అనేసి. అప్పుడు ఆయనకి చాలా గిల్టీ ఫీలింగ్ వస్తుందన్నమాట. వెంటనే ఇంకా వాళ్ళ సైన్యాన్ని మొత్తం తీసుకొని మేడారం అడవికి స్టార్ట్ అవుతాడు. ఇంకా మేడారం చేరుకున్న ప్రతాపరుద్రుడు అంటే చిలకల గుట్ట వైపు వెళ్ళిపోయి సమ్మక్క తల్లి మాయమవుతుంది కదా, అక్కడికి వెళ్ళి క్షమాపణ కోరి అక్కడ గిరిజనుల భక్తిని చూసి మురిసిపోతాడు. ఇంక నుంచి అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరపాలి అనేసి ఆదేశాన్ని ఇస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇది ఒక పెద్ద పండుగగా జరుపుకోవాలి అని ఆదేశాన్ని ఇస్తాడు. అంటే అంతటి రాజు కూడా వాళ్ళని ఏకంగా నశింపజేయాలి అనుకున్న అతనే దేవత యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని, ఆయన తప్పు తెలుసుకొని క్షమాపణ కోరి ఇలా దీని జాతరగా మనం జరుపుకోవాలి. ఇది కేవలం ఒక అడవి తల్లి కథ మాత్రమే కాదనమాట, ఒక వీర వనితలా పోరాడిన సమ్మక్క తల్లి జీవిత చరిత్ర. ప్రతాపరుద్రుడు గిరిజనుల్ని పన్ను ఏం కట్టాల్సిన అవసరం లేదని చెప్తాడు. తర్వాత అక్కడికి వచ్చే భక్తుల కోసం వసతులు కూడా ఏర్పాటు చేయమని చెప్తాడు. ఇది కేవలం అంటే ఒక కాకతీయ రాజ్యం గురించో సమ్మక్క తల్లి గురించో కాదండి, ఒక వీర వనిత అన్యాయంపై చేసిన పోరాటం గురించి, అండ్ మనం వనాల్ని ఎలా కాపాడుకోవాలి, గిరిజన సాంప్రదాయాలు ఏంటి అని ఎన్నో నేర్పుతుంది. మీలో ఎవరైనా మేడారం సమ్మక్క తల్లి జాతరకు వెళ్ళుంటే కమెంట్ చేయండి. అండ్ వెళ్ళని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఈసారి మనకు జనవరి 28 నుంచి జనవరి 31 వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.